మీరు మళ్ళీ వస్తాను ఒకసారి. ప్రకాష్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి ఈ రోజు మనం చూసాం, గత 15 రోజులు అనుకుంటా మనం ఈ సినీ పరిశ్రమకు సంబంధించి చర్చలు జరుపుతూనే ఉన్నాం. సినీ పరిశ్రమకు అదేవిధంగా ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరగడంతో ఈరోజు సినీ పరిశ్రమ ఈ రకంగా ఇబ్బందులు పెడుతుంది ప్రభుత్వం అని చెప్పేసి చాలా వరకు ఆరోపణలు చేశారు మీలాంటి వాళ్ళు కూడా. సో ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి పెద్దలు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. ఈ భేటీని ఏ రకంగా చూడాలో మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. ఏదైతే భేటీ అనే అంశము బయటికి వచ్చిందో, గతంలో కూడా గత ప్రభుత్వం మనం చూసాం, ఏపీలో జగన్మోహన్ రెడ్డిని కూడా సీఎంను పట్టించుకోలేదు కాబట్టి ఏ రకంగా ఇబ్బందులు పెట్టారో చూసాం. తర్వాత అందరూ వచ్చేసి సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు ఆ రకంగా. సో ఈరోజు కూడా సేమ్ అలాంటి పరిస్థితేనా? అంటే ముఖ్యమంత్రిని ఇక్కడ పట్టించుకోలేదు కాబట్టి ఈ రకంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళని ఇబ్బందులు పెట్టారు. సో ఈరోజు ఎట్టకేలకు సినీ ఇండస్ట్రీ తగ్గి ఈరోజు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు అంటే ఏం చెప్తారు? ముందు మిత్రులకు నమస్కారం సార్. నమస్కారం రాజేష్ గారు. సినీ పరిశ్రమతో కలవాలి, ఓకే గుడ్, కలుస్తున్నాడు, సరే కొట్టేంత కొట్టిండు, తన్నేంత తన్నిండు, నేను కలుస్తున్నాడు, మంచిదే. దెబ్బలు తిన్నోళ్ళు బాగానే ఉన్నారు, దెబ్బలు తగిలి కొట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు, కలిసి మాట్లాడుకుందాం మాట్లాడుకుంటారు. అది సెటిల్మెంటా లేకపోతే ఇంకో ఒప్పందమా లేకపోతే అగ్రిమెంటా, ఏ రకమైన ఒప్పందమా, సరే వేరే విషయం. అది సరే, కలిసి మాట్లాడడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి పరిణామమే. ఎప్పుడు కూడా కలిసి విషయాలను చర్చించుకోవడం అనేది మంచిదే, మాది కాదని ఎవరన్నారు. కానీ సినీ పరిశ్రమ ఒక్కటే లేదు కదా సార్ హైదరాబాద్ లో. కూడా సినీ పరిశ్రమ ఒక్కటే ఇక్కడ ఉన్నటువంటి జీవనోపాధి కాదు కదా సార్. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏవీ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఆటో కంపెనీలు, ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి. వివిధ రంగాల్లో పనిచేసేటువంటి వివిధ ఉద్యోగస్తులు ఉన్నారు, వివిధ రంగాల్లో ఉపాధి పొందుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మాతో కూడా ఒకసారి కలిస్తే బాగుంటది కూడా నా అభిప్రాయం. ఎందుకంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఎందుకు ఇట్లా ఉంది పరిస్థితి, లేకపోతే ఉద్యోగ సంఘాలు ఎందుకు ఇట్లా ఉంది పరిస్థితి, చాలా ఉన్నాయి కదా సార్. ఒక సినీ పరిశ్రమ ఒక్కటే హైదరాబాద్ బతికిస్తలేదు కదా సార్. కానీ వాళ్ళకి టాప్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఏదో జరిగిపోతుంది, ఏదో కలుస్తుంది. సెలబ్రిటీలు అసలు ముందు సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ కావచ్చు, ఇంకో ఇన్సిడెంట్ కావచ్చు, ఆ సెలబ్రిటీ అనే పేరు మీద గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. అట్లా అని చెప్పి వాళ్ళకి కొట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ సినిమాలు వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళని వాళ్ళు చేస్తుంటారు. ప్రజాస్వామ్య పద్ధతిలో మీకుండేటువంటి చట్ట పరిధిలో వాళ్ళకు ఉండే పర్మిషన్ వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళు రూల్ ప్రకారం అప్లై చేస్తారు, దాంట్లో నుంచి బయటపడుతుంది. కానీ దీన్ని ఒక సినిమా ఫక్కీ లాగా మళ్ళీ ఒక సినిమా ఎపిసోడ్, ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది, సెకండ్ ఎపిసోడ్ లాగా మళ్ళీ తీసుకొచ్చి ఒక పెద్ద దానికి ఈరోజు చర్చలు, దానికి ఈరోజు 3 రోజులు మీరంతా ఇదే టీవీల మీద ఛానళ్లలో ఇదే చర్చ పెట్టుకొని అద్భుతమైనటువంటి చర్చ. అంటే నేనేమంటే ప్రకాష్ రెడ్డి గారు, అంటే ఈ రోజు వీళ్ళు చెప్తుంది ఏంటంటే, ఈ రోజు ప్రధానంగా భేటీ ఏంటంటే, ఒకటి బెనిఫిట్ షోకి సంబంధించి టికెట్ల రేట్ల పెంపు అని అంటున్నారు. కానీ అంశం ఇదే ఉండొచ్చు అంటే ఈ సందర్భము నిన్న మొన్న జరిగే పరిణామాలు, అల్లు అర్జున్ ఇష్యూ కావచ్చు, ఇది ఏమైనా చర్చించే అవకాశం కనబడుతుందా? జరిగిన గ్యాప్కి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా ఈరోజు? రాజేష్ గారు, నాకు అర్థమైనంత వరకు నేను కూడా కొంత నా అనుభవంతో చెప్తాను. చర్చలు ఎప్పుడు కూడా ఈ రోజు ఎజెండా ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది వాళ్ళకి. దాని అట్లీస్ట్ మధ్యవర్తి లేకుండా చర్చలు ఉండవు. మధ్యవర్తులు మాట్లాడారు ఆల్రెడీ. మధ్యవర్తులలో మేము ఇవి మాట్లాడుకుందాం సార్, ఇవి మాట్లాడుకుందామా సార్, వీటి విషయంలో మేము అడుగుతాం, మీరు చెప్పండి అని సహజంగా వచ్చేటువంటి పరిణామం అట్లా ఉంటుంది. మేము ఇది అడుగుతాం, మేము ఇది చెప్తాం, మీరు మీడియాకి చెప్పండి, మీడియాకి ఇది చెప్పకండి కూడా ఉంటాయి కొన్ని విషయాలు. అన్ని విషయాలు మీడియాకి చెప్పరు మాట్లాడుకునే అన్ని కూడా ఎవరికైనా ముసుగులు పత్రం వల్ల. కాబట్టి మీకు చెప్పేవి చెప్తారు, చెప్పరు, చెప్పేవి డిస్కస్ చేసినాం అనుకుంటారు, చెప్పని కూడా కొన్ని డిస్కస్ చేస్తారు. కాబట్టి బయటకు పడవు. కలుస్తున్నారు, కలవాలనుకుంటారు, చర్చించాలనుకుంటారు, మంచిది. కానీ ఏం చర్చించినా అది ఒక సినిమా, 2 రోజుల సినిమా, 3 రోజుల సినిమా, రేపు ఎల్లుండి సంధ్యా థియేటర్ సినిమాలు ఎట్లయితే నడిచిందో 4 రోజులు దేశమంతా నడిపించారు ఛానల్స్లలో, అట్లాగే ఇది కూడా నడుస్తుంది, 3 రోజులు అయిపోతుంది సార్. ఇది ఈ ప్రభుత్వం ఈ ఎపిసోడ్స్ నడిపించే కార్యక్రమం తప్ప ప్రజల కోసం చేస్తున్నది అయితే ఏం లేదు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ప్రజల కోసం చేస్తున్నది ఏం లేదు. అట్లా చాలా విషయాలు చాలా మందితో మాట్లాడుతూనే ఉండాలి. అయితే అందుకోసమనే కదా ఫస్ట్ డే రోజు ప్రగతి భవన్ యొక్క బద్దలు పలగొట్టేస్తాం, మాకు గేట్లు తెరిచేస్తామని మీకు అందరికి 2 రోజులు మంచిగా దానికి 2 రోజులు ఎంటర్టైన్మెంట్ కోసం చూపించినారు. తర్వాత ఏమైంది, ప్రగతి భవన్ నుంచి గాంధీ భవన్ కి మారింది. ఇప్పుడు గాంధీ భవన్ లో కూడా వారానికి 1 రోజు వచ్చింది. వారానికి 1 రోజు కూడా ఎవరు తీసుకుంటారు, ఎవరో కార్యక్రమం క్లారుకుంటే తీసుకుంటాడు. ఇదే దానికి వచ్చేసింది ప్రజల విజ్ఞప్తులు, కానీ ప్రజల కష్టాలు సుఖాలు తెలుసుకునేటువంటి కార్యక్రమం ఇక ఆ స్థాయికి వచ్చేసింది సినిమాలో కాబట్టి అది నడుస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు, ఒక పాయింట్ ఇక్కడ, ఈ సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి గ్యాప్ ఉంది అనేది వాస్తవేనా? అందుకేనా అంటే ఇప్పుడు ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్నారు ముఖ్యమంత్రి అంటున్నారు, ఇందులో వాస్తవం ఉందంటారా? సార్ ఇప్పుడు అందుకోసం చెప్పారు సినీ పరిశ్రమ అదేదో పెద్ద ఇక ఈ మొత్తం హైదరాబాద్ అంతా సినీ పరిశ్రమతో నడుస్తుంది కాబట్టి ఇక్కడ గ్యాప్ ఉంది నడిపించేస్తారంటే అసలు సినీ పరిశ్రమకు ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు సార్?
వాళ్ళు సినిమాలు స్టూడియోలు ఉన్నాయి, హీరోలు పనిచేస్తారు, సినిమా రంగంలో పనిచేసే వివిధ టెక్నీషియన్స్ వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు, సినిమా తీస్తారు, సినిమా హాల్స్ ఉన్నాయి, ప్రజలు సినిమాలు చూస్తారు, అయిపోద్ది కదా. దానికి మనకేంది, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ వస్తుంది, చట్టం ప్రకారం ఏం జరగాలి అది జరుగుతుంది. దానికి ఇంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏంది అంటే ఈరోజు దానికోసం అని ఏవో పెద్ద కూర్చుంటున్నారు, 4 మంది టీవీలో డిస్కస్ చేయాలి, అంత పెద్ద అంశం అది. అంత పెద్ద నా దృష్టి అయితే అంశం కాదు సార్. అది వాళ్ళు అది రొటీన్ గా జరిగేటువంటి పనికి సినిమా ఫీల్డ్ కాబట్టి మనం చాలా పెద్ద ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. అంటే మనం కూడా చర్చించాం ఒకటి ప్రకాష్ రెడ్డి, ఈ రోజు జరిగే సమావేశాన్ని మనం కూడా డిబేట్ పెట్టకుండా, కానీ గత కొద్ది రోజులుగా అల్లు అర్జున్ ఎపిసోడ్ ఇష్యూ ఇవన్నీ ఏ రకంగా ఉందో చూసాం. దేశవ్యాప్తంగా కూడా చర్చలు జరిగాయి అల్లు అర్జున్ అంశము. దానికి వెంటనే ఇక్కడ సినీ పరిశ్రమ మీటింగ్ పెట్టడం అనేది దానికి రిలేటెడ్ అని కామన్ గా ఆబ్వియస్లీ చర్చిస్తాం ఈ అంశాన్ని. అందుకని రాజేష్ గారు ఒకటే పాడి, అల్లు అర్జున్ సంఘటనలో కూడా ఒక వ్యక్తి చనిపోయిండు, బాధాకరం. ఒక చిన్న బాబు హాస్పిటల్ ఉంటే చాలా బాధాకరం. దానికి చట్టం ప్రకారం ఏం చర్యలు తీసుకోవాలి. దానికి కేసు బుక్ చేసినారు, అయిపోయింది. దానికోసం అసెంబ్లీలో గంట సేపు మాట్లాడాల్సిన అవసరం ఉందా? దానికోసం అంతర్జాతీయ ఛానల్ అన్ని కూడా, నేషనల్ ఛానల్స్ అన్ని కూడా ఇంగ్లీష్ హిందీలో పెద్ద గొడవ చేయాల్సిన అవసరం ఉందా? అంటే ప్రభుత్వాన్ని తప్పుపడ్డారు కదా ప్రకాష్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని అందరూ వచ్చి బయటకు వచ్చి దీని మీద ఖండించడం, సపోర్ట్ చేయడం ఎంత అవసరం? ఇదంతా చట్టం అందరికీ ఒకటే అయినప్పుడు ఒకరికి చుట్టం ఎందుకైతే, ఒకరికి పెద్ద అద్భుతమైనటువంటి సంఘటన ఎందుకైతే? ఇప్పుడు హైదరాబాద్ లో ఒకటే సంఘటన జరగాలి కదా, రోజు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇట్లాగే మాట్లాడుకుంటాం యాక్సిడెంట్ల గురించి. రోజు సంఘటనలు జరుగుతూనే ఉంటే చనిపోతూనే ఉన్నారు. దురదృష్టకరం. ఒక డ్రైవర్ తప్పుతో చనిపోతారు, ఒక బస్సు తప్పుతో చనిపోతారు, ఇంకో తప్పుతో చనిపోతారు. చనిపోయిన వాళ్ళకు బాధాకరమైన విషయం. దాన్ని చనిపోవడం, సంఘటన జరగడం అనేది మంచి పద్ధతి కాదు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రకాష్ రెడ్డి మీరు చెప్పింది, యాక్సిడెంటల్ గా ప్రమాదాలు జరగడం వేరు, ఇక్కడ సంధ్యా థియేటర్ దగ్గర జరిగింది వేరు కదా. ఇక్కడ ప్రమాదం జరిగింది, మీరు వెళ్ళిపోండి అని చెప్పినా కూడా హీరో వెళ్ళిపోలేదని కదా కాన్సెప్ట్ ఇక్కడ. సంధ్యా థియేటర్ సంఘటన జరిగింది, దురదృష్టకరం, బాధాకరం. ఒక వ్యక్తి చనిపోవడం బాధాకరం. అల్లు అర్జున్ గారు తప్పు చేశారా, ఒప్పు చేశారా మనకు తెలియదు. న్యాయస్థానం కోర్టుకైతే పోయింది కదా కేసు. రాజేష్ గారు కోర్టుకు పోయినాక న్యాయస్థానం నిర్ణయిస్తుంది కదా. తప్పు జరిగితే అల్లు అర్జున్ గారు శిక్షిస్తారు, తప్పు జరగకపోతే ఇంకో రకంగా ఉంటది. కాబట్టి దాని గురించి మనం ఎందుకు ఇంత చర్చ చేసుకుంటాం అంటే నేను అర్థం కాలేదు. అంటే సినిమా రంగం కాబట్టి ఇంత ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేటువంటిది ఇక అసలు ఇదొక దురదృష్టకరమైన విషయం. సినిమా రంగం కాబట్టి అద్భుతంగా ఉండాలి, మిగతా రంగాలు అయితే పనికిరానివి అయితే, మిగతా రంగాలలో ఏమి పని లేదు, మిగతా రంగాలని చెత్త రంగాలు అని అనుకుందామా? అంటే ఇప్పుడు మన ఉద్యోగ ఉపాధి కల్పించేటువంటి రంగాలు ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా ఉంది, హైడ్రా మీద కూడా ఇండ్లు కూలగొట్టారు. దాంట్లో కూడా 2 సూసైడ్ చేసుకున్నారు. హైడ్రా ఇండ్లు కూలగొడుతుంటే ఎన్నో ఇండ్లు రోడ్డు మీద పడ్డాయి. అది కూడా ఒక సంఘటనే కదా. ఇప్పుడు మూసీ నది సంఘటన కూడా ఉంది. మూసీ నదిలో పరోక్షంగా కొన్ని 100 మంది చనిపోతున్నారు క్లీన్ చేయకుండా. అది పొల్యూషన్, వాటర్ తాగో తినో ఏదో పరోక్షంగా మనకు తెలియకుండా చచ్చిపోతే చాలా మంది ఉన్నారు. వాటి విషయంలో చర్చ పెడితే మనం క్లోజ్ చేసేస్తే అయిపోయి కాదు. మూసీ నది మూలగొడ్డది, హైడ్రా ఇంటికి పోయింది, అయిపోయింది ఇప్పుడు చర్చ. కాబట్టి మీరు చర్చలు ఆరంభ శురత్వం లాగానో లేదో ఇదేదో సెటిల్మెంట్ కోసం, ఇది సినిమా కోసం, అది ఏదో అదర్వైజ్ ఫైనల్ ఒక డైవర్షన్ టాక్టిక్స్ లాగా ఇంకొక డైవర్షన్ ప్రోగ్రామ్ కింద తీసుకొచ్చేసే